శ్రీ మాత్రే నమః. సింహాచలం వెళ్ళాము. సింహాద్రప్పనికి జై. ఇలా సింహాచలం ఏంటంటే మా ఫ్రెండ్ కూతురు మ్యారేజ్ ఉందని వెళ్ళాం. వెళ్ళి అలాగ సాయంత్రం ఒకసారి వెళ్ళి దర్శనం కూడా చేసుకుందాం అని వెళ్ళామన్నమాట. అయితే గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత చేయలేదు, కొంచెం అవకాశం కుదరక చేయలేకపోయాం. అందుకని వెళ్ళి కిందనే బండి పెట్టేసి ఇలాగ మీదకి బస్సులో వెళ్ళామండి. అసలు వెదర్ ఎంత బాగుందో, చాలా బాగుంది. అసలు ఎన్నాళ్ళలో అయిపోయింది బస్సులో వెళ్ళి. ఇలా బస్సు రూట్లో నుంచి వెళ్ళాం. ఒక 10 నిమిషాలు కూడా పట్టలేదు బస్సులో వెళ్తే. వెళ్ళి చక్కగా ఇదిగోటండి వచ్చాము. చాలా మంది ఉన్నారు, కానీ ఏంటంటే దర్శనం చాలా ఈజీగా ఒక 5 నిమిషాలలో దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని రిటర్న్ మళ్ళీ బస్సులు అవి దొరకలేదు, కానీ కాసేపు వెయిట్ చేసి బస్సు ఎక్కి మళ్ళీ రిటర్న్ వచ్చాం అన్నమాట. అసలు ఎంత చక్కగా దర్శనం అయిందంటే, ఎంత దీనిగా 4:30కి వెళ్ళాం, 5:30 కల్లా కిందకు వచ్చాం. బస్సు ఎక్కి దిగి అన్నీ అయిపోయి. చూడండి వాతావరణం ఎంత బాగుందో. చక్కగా కూర్చొని సింహాద్రప్పన్న గిరి ప్రదక్షిణ ఎంత చక్కగా జరిగిందో ఈ దర్శనం కూడా అంత చక్కగా జరిగింది. కానీ రిటర్న్ వచ్చినప్పుడే చిన్న ఇబ్బంది. వాడు బండి తీసినప్పుడు చక్కని ముందు వ్యాన్కి గుద్దాడు, కొంచెం బండి ఇబ్బంది అయింది. కానీ వాడికి ఏం దెబ్బలు తగలలేదు, బాగానే ఉన్నాడు, పర్వాలేదు. చూడండి ఎంత బాగుందో వెదర్. ఇంకో ఇలా కిందకు వచ్చేస్తున్నాం అండి దర్శనం అయిపోయిన తర్వాత. సింహాద్రప్పనికి జై, సింహాద్రప్పనికి జై, సింహాద్రప్పనికి జై. తండ్రి అందరినీ కాపాడుతండి. చాలా ప్రశాంతంగా కొండ మీద ఉంది. ఇదేంటో ఆకుపచ్చ కదంబాలు ఇవి. ఆకుపచ్చగా ఉన్నాయి కదంబాలు. అయితే అక్కడ అందరూ చక్కగా కొంగు ముడి వేసుకొని కొత్త పెళ్లి కూతుళ్ళు పెళ్లి కొడుకులు జంట మాట ఎంతమందిని చూసామో. అందరూ వస్తారు కదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని తీసుకొని. దర్శనం చేసుకొని వెళ్ళారు అందరూ. ఇదిగో ఇది గాయత్రి పీఠ అండి. ఇది అయింది. ఇలా కిందకి చూడండి ఎంత ఖాళీగా ఉంది. దర్శనం బాగా అయిపోయింది, చక్కగా ఇలా దర్శనం చేసుకొని కిందకు వచ్చేసి ఒకటి లేదు బస్సు మళ్ళీ కిందకి ఇలా బస్సు ఎక్కి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. వారం తీసుకొచ్చింది బస్సు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలేనండి, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఏంటంటే నేను ఈ యూట్యూబ్ వల్ల ఈజీగా ఉంటుంది, రేపు ఉదయం మా పిల్లలు చూస్తారని ఒక చిన్న సంకల్పంతో నేను ఇవన్నీ పెట్టుకుంటున్నాను. నా సరదాకి నాకు ఇవన్నీ సరదా ఇష్టం. అందుకని ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా అదేంటి. ఏదో భగవంతుడి దయ వల్ల ఇలా మొదలెట్టా ఇలాగ సాగుతుంది. నాకేం పెద్దగా మాట్లాడడం అది రాదు, కానీ అలా మెల్లిగా వెళ్తున్నాను. సింహాద్రప్పన్న ఆశీర్వాదం అందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నానండి. సింహాద్రప్పనికి జై.